నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఆరోగ్యం. ఈరోజు మనం తీసుకునే టాపిక్ చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా మందికి చాలా వేస్లో యూస్ఫుల్ అవుతూ ఉంటుంది. ఏంటంటే వెన్ వీఆర్ ప్లానింగ్ ఫర్ కిడ్స్, పిల్లల గురించి మేము ప్లాన్ చేసేటప్పుడు ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి? బికాస్ దీస్ డేస్ ద లైఫ్ స్టైల్ హ్యాస్ చేంజ్డ్. చాలా మందికి ఒత్తిడి ఉండటం, కారణాలు వేరువైన లేట్గా పెళ్ళిళ్ళు అవటం, లేకపోతే సెకండ్ ప్రెగ్నెన్సీకి మనం ఎక్కువ గ్యాప్ తీసుకోవటం డ్యూ టు వేరియస్ రీజన్స్. ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు మనకి ఇమీడియట్గా ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు, వచ్చినా కూడా కొన్ని పిట్ఫాల్స్ ఉండి ఉండొచ్చు. సో అట్లాంటి కేసెస్లో మేడం కొన్ని ప్రివెంటివ్ మెషర్స్ లాగా ఆర్ ప్రికాషన్స్ లాగా ఆర్ టిప్స్ లాగా ఇస్తే సో దట్ వీ కెన్ ప్లాన్ అ ప్రెగ్నెన్సీ ఇన్ అ ప్రాపర్ వే అని చాలామంది నాకు నా పాత పేషెంట్స్ కానివ్వండి, లేకపోతే ఇప్పుడున్న రివ్యూస్లో కానివ్వండి, దే వేర్ ఆస్కింగ్ మీ, కాలింగ్ మీ. సో దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటున్నాం. మెయిన్గా పిల్లలు పుట్టడం లేదా హ్యావింగ్ కిడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ లైఫ్. మోస్ట్ ఆఫ్ అస్ ఫీల్ దట్ వే. ఇట్స్ వన్ వే గాడ్ గిఫ్ట్ అండ్ అదర్ వే మెడికల్ ఫీల్డ్లో మనం ఆలోచించాలనుకుంటే మోస్ట్లీ హార్మోన్స్ ఆర్ రెస్పాన్సిబుల్, బోత్ మేల్ అండ్ ఫీమేల్. ఫీమేల్ హార్మోన్స్లో మోస్ట్లీ ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్స్, ప్రొలాక్టిన్స్ ఇవన్నీ చూసుకుంటాం. మేల్ పర్సన్లోకి వచ్చేసరికి టెస్టోస్టెరాన్ హార్మోన్ చూసుకుంటాం. సో ఫస్ట్ హార్మోన్స్ హ్యావ్ టు బి చెక్డ్. బట్ సపోజ్ అనుకోండి రీసెంట్గా పెళ్ళైంది, వై విల్ దే లైక్ టు గో ఫర్ ఎ హార్మోన్ ప్రొఫైల్ ఇఫ్ దే ఫీల్ దే ఆర్ ఆల్ ఓకే? బట్ వన్ థింగ్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే మనకి మన వర్క్ పరంగా కానీ లేకపోతే ఇంకేదైనా విషయంలో కానీ స్ట్రెస్ ఉందా? ఈ స్ట్రెస్ ఉండడం వల్ల చాలామంది మేల్ పార్ట్నర్స్కి కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. లైక్ దే మే హ్యావ్ ఇట్, దే మే నాట్ డిస్క్లోజ్. సో ముందు ఈ స్ట్రెస్ లేకుండా ఉండేటట్టు చూసుకోండి. ఫర్ దాట్ మెడికేషన్ కన్నా బిఫోర్ ట్రై టు డూ మెడిటేషన్. ఓకే, మెడిటేషన్ చేస్తూ ఇఫ్ యూ గో ఫర్ ఫ్యూ ఆఫ్ ది మెడిసిన్స్ దట్ విల్ బి ఫైన్. నేను మెయిన్గా మేల్ పర్సన్స్కి సజెస్ట్ చేసేది ఏంటంటే ఫస్ట్ డూ మెడిటేషన్ అండ్ టేక్ మల్టీవిటమిన్ టాబ్లెట్స్ ఇఫ్ యూఆర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ. ఓకే, ఒక 1 or 2 months బిఫోర్, ఒక 1-2 months కంటిన్యూస్గా మల్టీవిటమిన్ టాబ్లెట్స్ తీసుకోండి. కమింగ్ టు అ ఫీమేల్, హార్మోన్స్ కరెక్ట్గా ఉన్నాయి లేని తెలుస్తుంది కదా. ఇఫ్ పీరియడ్స్ ఆర్ రెగ్యులర్ దెన్ యూఆర్ ఆల్ రైట్, నథింగ్ టు వరీ. ఇఫ్ పీరియడ్స్ ఆర్ నాట్ ప్రాపర్ దెన్ you can think about things. First, regulate your periods. Okay, ఆయుర్వేదిక్లో అయితే అశోక అరిస్టమ్ అని లేకపోతే అలోస్ కాంపౌండ్ అండి, అలోవెరాతో తయారు చేసిన మెడిసిన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఫస్ట్ ఒక 2-3 months మనం అవి పీరియడ్స్ రెగ్యులేట్ చేసుకోవడానికి యూజ్ చేసుకున్న తర్వాత ఇఫ్ యూ ప్లాన్ ఫర్ ప్రెగ్నెన్సీ ప్రాబ్లం ఏమి ఉండదు. సపోజ్ ఇఫ్ మనం పీరియడ్స్ కరెక్ట్గా ఉన్నాయి బట్ స్టిల్ ఒక సేఫర్ హ్యాండ్ వాట్ టు బి యూజ్డ్ అని అనుకుంటే ఫోలిక్ యాసిడ్, ప్లెయిన్ ఫోలిక్ యాసిడ్ అండి, జస్ట్ ప్లెయిన్ ఫోలిక్ యాసిడ్ మనం వాడుకుంటే సరిపోతుంది. This is one aspect. Okay, if you feel there is no problem with the hormones and no stress as such, then just take 1 or 2 months try with folic acid, plain folic acid. And I suggest both male and female should use the medicine in the sense it's nothing. మనం హెల్తీ డైట్ ఎట్లాగో తీసుకుంటూ ఉంటాము, దాంతో పాటు హ్యావ్ మల్టీవిటమిన్ ఫర్ మేల్ అండ్ ఫోలిక్ యాసిడ్ ఫర్ ఫీమేల్. ఓకే, అండ్ చాలా మందికి నెక్స్ట్ డౌట్ ఏంటంటే సపోజ్ వీఆర్ ప్లానింగ్ ఫర్ సెకండ్ ప్రెగ్నెన్సీ విత్ అ గ్యాప్ ఆఫ్ 5 years or 6 years. దీస్ డేస్ ఇట్స్ హ్యాపెనింగ్ డ్యూ టు మెనీ రీజన్స్ ఆఫ్ కోర్స్. ఇలాంటప్పుడు ఏం చేద్దాం? సో ఇఫ్ ద ఏజ్ ఇస్ క్రాసింగ్ 35+ ఫర్ ఎ ఫీమేల్, ఇట్ ఈస్ నాట్ దాట్ సేఫ్. బట్ స్టిల్ ఇఫ్ సర్కమ్స్టాన్సెస్ మనకు అట్లా అలాగే వర్కౌట్ అయ్యాయి అనుకోండి, ఇఫ్ థింగ్స్ ఆర్ కమింగ్ అవుట్ దట్ వే ఓన్లీ, అప్పుడు ఏం చేస్తారు మీరు? Better use folic acid and multivitamin for 2 months regularly, both male and female. Ante for male it is only multivitamin and folic acid is only for female, but female here better use multivitamin also. Or check for your hormones regularly, and if you feel there is no problem with your cycles, bleeding disorders em levu, periods are perfect as it was earlier, atla anukunnappudu then you can go ahead with pregnancy. ఎనీ అదర్ డిస్టర్బెన్సెస్ ఏమన్నా ఉన్నా, లేదా ఫ్యామిలీలో మనకి ఇప్పుడు 35+ ఫీమేల్ 40+ మేల్ అనుకోండి, అలా ఏమన్నా దేర్ ఆర్ సిచ్యువేషన్స్ వేర్ ఇన్ యూ ఆర్ ప్లానింగ్ కిడ్స్ అట్ దట్ టైమ్, సెకండ్ ప్లానింగ్ అనుకోండి. అలాంటప్పుడు ప్లీజ్ చెక్ ఇఫ్ యూ హ్యావ్ గాట్ ఎనీ ఫ్యామిలీ హిస్టరీస్ ఆఫ్ డయాబెటీస్ ఆర్ హైపర్ టెన్షన్ ఆర్ యూ యువర్ సెల్ఫ్ ఇస్ హ్యావింగ్ దట్ ప్రాబ్లమ్. దాన్ని బట్టి ప్లీజ్ టేక్ ప్రాపర్ మెడికేషన్ ఫర్ దాట్ అండ్ ఆల్సో అసిస్ట్ యువర్ బాడీ విత్ ద మల్టీవిటమిన్. Also, some of the male hormones, if it is for a male person, like we have tablets like Confido in Ayurveda, Himalaya company, we just use them as supportive so that there is no problem. The semen which is
there for a male person, that should be strong enough so that there is no problem when it is forming a zygote. ఓకే, అలాంటప్పుడు కాన్ఫిడో లేదా మల్టీవిటమిన్ ఆర్ కలిపి కాంబినేషన్లో అలాంగ్ విత్ ద ప్రాబ్లమ్స్ యూ హ్యావ్ ఐదర్ డయాబెటీస్ ఆర్ హైపర్ టెన్షన్, వీటికి వాడుతూ మనం యూజ్ చేసుకోవాలన్నమాట. ఇలా యూజ్ చేస్తే మనకి పుట్టబోయే పిల్లలు వాళ్ళ నుంచి ఇష్యూస్ ఏమీ ఉండవు. ఇఫ్ నాట్ కంజెనిటల్ అనామలీస్ కానీ, లేకపోతే బై బర్త్ డయాబెటీస్ ఉండడం కానీ, అట్లాంటి స్మాల్ ఇష్యూస్ ఉంటాయి. సో ఏజ్డ్ వాళ్ళు ఇఫ్ దే ఆర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ, కొంచెం లిటిల్ ఆఫ్ ప్రాపర్ అటెన్షన్ టువర్డ్స్ యువర్ బాడీ ఈస్ ఇంపార్టెంట్. మనం ఫస్ట్ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏమి లేవు, ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్, బట్ స్టిల్ టేక్ మల్టీవిటమిన్. లేదు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్లీజ్ టేక్ కేర్ దట్ దోస్ ప్రాబ్లమ్స్ ఆర్ ఫస్ట్ సాల్వ్డ్, హ్యావ్ మెడికేషన్ ఫర్ దెమ్, హ్యావ్ ఎ ప్రాపర్ కన్సల్టేషన్ విత్ ద డాక్టర్, అండ్ దెన్ ప్లాన్. So that kids, those who are coming into this world, newly kids who are coming into the world, they're problem free, healthy and issues free. Idenandi, actually I wanted to do this topic because few of my friends were also suggesting. Thank you for supporting Arogyam channel. Namaste.